నమస్కారం రమణ కుమార్ గారు. నమస్కారం సార్. హిందుత్వానికి సంబంధించి లేకపోతే హిందూ దేవాలయాలకు సంబంధించి వైసీపీ చేసినంతగా ఎవరు గత ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు కదా. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి. తప్పకుండా అండి. దేవాలయాల ఆస్తులన్నీ కబ్జా చేశారండి. దేవాలయాల మనుగడని దెబ్బతీశారండి. దేవాలయాల్లో ఉన్న పవిత్రతని నాశనం చేశారండి. సో ఏ ప్రభుత్వాలు ఇంత నీచాతి నీచంగా ఇంత నికృష్టంగా వ్యవహరించి ఉండవండి. దానికి తగ్గ ఉదాహరణలు వారు చెప్పుకునే వాటిల్లో జరిగిన అపచారాలు ప్రధానంగా వైసీపీ హాయంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అపచారాలన్నీ నేను సూక్ష్మంగా చెప్తానండి. ఓకే. మొదటిది గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. 2 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. రొంపచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాల ధ్వంసం 11 ఫిబ్రవరి 2020. ఉండ్రాజవరం మండలం సూర్యాపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం దుండగుల ధ్వంసం చేశారు 13 ఫిబ్రవరి 2020. నెల్లూరు జిల్లా కొండిపిల్లగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథ దగ్ధం 6 సెప్టెంబర్ 2020. విజయవాడ దుర్గగుడి రథంలోని వెండి సింహాలు చోరీ 13 సెప్టెంబర్ 2020. కృష్ణా జిల్లా నిడమానూరు సాయిబాబా విగ్రహాల ధ్వంసం 15 సెప్టెంబర్ 2020. ఏలేశ్వరం సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్లుర్తి గ్రామం నుండి గండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. కృష్ణా జిల్లా వాత్సాయి మండలం మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వరాలయంలో తలుపులు నంది విగ్రహ ధ్వంసం 17 సెప్టెంబర్ 2020. విశాఖ జిల్లా వింతపల్లి గ్రామం చిలకల మామిడి వీధి శివార్లోని శివాలయ శివుడి విగ్రహాల ధ్వంసం 19 సెప్టెంబర్ 2020. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహ ధ్వంసం 25 సెప్టెంబర్ 2020. కర్నూలు జిల్లా పత్తికొండపట్నం మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 23 సెప్టెంబర్ 2020. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరి నంది ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 25 సెప్టెంబర్ 2020. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పొంగునూరు 2 కిలోమీటర్లు ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో నరసింహస్వామి శేష పడగల ధ్వంసం 5 అక్టోబర్ 2020. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న ఆలయ ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 6 అక్టోబర్ 2020. గుంటూరు జిల్లా నరసరావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహ ధ్వంసం 6 అక్టోబర్ 2020. తొర్లపాడు గ్రామం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం గోపురం ధ్వంసం 17 అక్టోబర్ 2020. యానం బైపాసు లచ్చపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ధ్వంసం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం. ఇన్ని 21 సంఘటనలు నాకు తెలిసి అది సంవత్సరంలోనే ఉన్నట్టుంది. ఎన్ని 2020 సంవత్సరంలో 2020లో పాండమిక్ లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు దాష్టికం చేసి దేవుళ్ళని పవిత్రమైన హిందూ మతాన్ని నాశనం చేయటానికి చేసిన పనులండి. రామతీర్థం అనే విషయంలో ప్రతిపక్ష నాయుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొండపైకి వెళ్తాకి వీలు లేదు అని చెప్పి ఆంక్షలు విధిస్తే ఆయన నడుచుకుంటూ అన్ని వేలకు కొండపైకి ఎక్కి ఆ ఆచార్యుల గారిని ఓదారిచ్చి ఆ రోజుతో ఆగిన సంఘటనలండి. అప్పుడు కానీ ప్రజలందరికీ, ఎందుకంటే పాండమిక్ అండి 2020 మొత్తం పాండమిక్లో అల్లకొల్లోలంగా ఉన్న టైంలో వీళ్ళు చేసిన విధ్వంసాలండి. ఓకే, ఇన్ని విధ్వంసాలు జరిగినాయి. హిందూ దేవాలయాన్ని మేము కాపాడమని చెప్పుకునే మనుషులు ఈ 21 సంఘటనలో ఒక్క దాని మీద విచారణ జరిపి పలానా వాడికి మేము శిక్షించాము, ఇది మేము తీసుకున్న చర్య అని ఈ సోకాళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు నిరూపించగలరా? అంతర్వేది రథం ఎంత అమానుషం అండి. తేనెటీగలు వచ్చి కాల్చినాయి, కోతులు వచ్చి ధ్వంసం చేసినాయి. వీళ్ళు చెప్పిన సాకులు, వీళ్ళు చెప్పిన అలాగే దుర్గగుడి వెండి ఇదండి అవన్నీ అండి అన్ని 2020 సంవత్సరంలో.
ఇవాళ మీకు అదే చెప్పేదండి. ఇప్పుడు నాకు ఒక మీడియా ఉంది, దాన్ని సపోర్ట్ చేయటానికి ఒక సోషల్ మీడియా టీం అనేది ఉంది. దానికి ప్రభుత్వం నుంచే గత 5 ఏళ్లగా ప్రభుత్వ జీతాలు ఇచ్చి వాళ్ళని పోషించి సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 440 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తిరిగి ఆ సాక్షిలో పనిచేసే విలేకరులకి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వేసి వాళ్ళకి జీతాలు అక్కడి నుంచే ఇచ్చి మీరు చేసింది మొత్తం మీ దుర్మార్గాలను కాపాడుకుంటాకి, మీరు చేసిన దుర్మార్గాలను ప్రజలకి తెలవకుండా ఉంటాకి మీరు చేసిన విశ్వ ప్రయత్నంలో దేవదేవుడు అందరు ప్రజలకి ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటూ మీకు మొన్న 2024లో ప్రజలు స్పష్టమైన తీర్పు నామాలు పెట్టి పంపించారు. మీకు ఇవాళ వరకైనా పశ్చాత్తాపం లేకుండా నీరో చక్రవర్తి ఆ రోజు రోమన్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడని ఆ రోజు విన్నాము. ఈరోజు ఇంత అపవిత్రమైన జరిగి ఇంత నీచానికి ఒడిగొట్టినా కూడా మన ప్రాంతంలో ఇంతమంది నీరో చక్రవర్తులు ఉన్నారు ఫిడేలు వాయించడా కానీ ఈరోజే తెలుస్తుందండి. దౌర్భాగ్యమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి. ప్రజలకి ఈయన చెప్పిన మండదా అక్క మండదా చెల్లి అని చెప్పినానికి ప్రజల మనోభావాలు, భక్తితో శ్రద్ధలతో నమ్మకం ఉన్నవాళ్ళు ఇంకారికి మండదా, ప్రజలకు మండదా, భక్తులకు మండదా, నువ్వు చేసిన అపచారాలను ప్రశ్నించడంలో తప్పుందా, విచారణ జరిగి తప్పకుండా శిక్షలు పడాలని కోరుకున్నాను. కానీ ఆ దేవదేవుడు ఆల్రెడీ నీకు శిక్ష చేశాడు. ఇంకా నీకు తాపం లేకుండా ఇంకా నువ్వు బురద జల్లే ప్రయత్నమే చేసి తప్పించుకునే మార్గాల్లో ఎత్తుక్కుంటున్నావు తప్పించి పొరపాటు జరిగింది మా వల్ల అనే మాట ఇవాళకి రాకపోతే ముందు తరంలో ముందు రోజుల్లో ఆ దేవదేవుడు ఇంకే రకమైన శిక్ష వేస్తాడనేది భక్తులు వేడుకుంటున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం భక్తులకి ప్రజలకి ఉంది.